భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ మోడల్ స్కూల్స్లో 282 పీజీటీ టీజీటీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్కు ఏ విధంగా అప్లై చేయాలి అంటూ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి కారణంగా మరి ఈ నోటిఫికేషన్కు ఏ విధంగా అప్లై చేయాలి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. మొదటగా మరి ఏపీ మోడల్ స్కూల్స్కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది ఆగస్టు 4, 2022వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 282 పీజీటీ మరియు టీజీటీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అందులో 71 టీజీటీ పోస్టులు, 211 పీజీటీ పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టులు టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్లో ఉండబోతున్నాయి. వీటిని 4 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. మొదటగా మీరు ఈ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్కు అప్లై చేయాలంటే మీ జోన్లో మరి మీ సబ్జెక్టుకు మీ కేటగిరీకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయా లేదా అనేది చూసుకొని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు గుడ్డిగా మరి పీజీటీ నాకు క్వాలిఫికేషన్ ఉందని లేదా టీజీటీ నాకు క్వాలిఫికేషన్ ఉందని అప్లై చేసుకున్నట్టయితే అక్కడ పోస్ట్ లేకోకున్నప్పుడు మీరు అప్లై చేసుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అప్లై చేసుకోవడానికి ముందు 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీ జోన్లో మీ కేటగిరీకి మీ సబ్జెక్టుకు పోస్ట్ అనేది లేకపోతే మరి వేరే జోన్స్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకుంటే అక్కడ ఓపెన్ కింద మరి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది మెరిట్ ఆధారంగా. ఓపెన్ పోస్టులకు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అదే లోకల్ పోస్టులకు అయితే కేవలం ఆ జిల్లాకు ఆ జోన్కు చెందినటువంటి వారు మాత్రమే ఆ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అర్హులు. మరి ఈ నోటిఫికేషన్కు ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనం చూసినట్టయితే మొదటగా నోటిఫికేషన్లో అయితే csc.ap.gov.in అనే వెబ్సైట్ను ఇక్కడ నోటిఫికేషన్లో పొందుపరిచారు. మరి నోటిఫికేషన్ను మనం ఓపెన్ చేసినట్టయితే అంటే సిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఇందులో దానికి సంబంధించి ఎటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేయలేదు. మరి షెడ్యూల్లో అయితే మరి మనం ఇంతకు ముందే చూసాం. షెడ్యూల్లో అయితే ఆగస్టు 8, 2022 నుంచి ఆగస్టు 17, 2022 వరకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. కానీ మరి సిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి లింక్ ఏది కూడా అప్డేట్ కాలేదు. మరి ఇది వరకు ఈ నాడు నేడు అనే దాంట్లోనే మరి ఇదివరకు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కు మనం అప్లై చేసుకున్న విషయం మనందరికి కూడా గుర్తే ఉండి ఉంటుంది. మరి అదే నాడు నేడు అనే దాంట్లోకి వెళ్ళి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసినట్లయితే ఇందులో మరి మోడల్ స్కూల్స్కు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మోడల్ స్కూల్స్కు సంబంధించి 282 పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మొదటగా nadu.sc.ap.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గెస్ట్ టీచర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ అడ్రస్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో కూడా డైరెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేయగానే మీరు ఈ మనబడి నాడు నేడు అనే వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో ఇక్కడ గెస్ట్ టీచర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ గెస్ట్ టీచర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ గెస్ట్ టీచర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మోడల్ స్కూల్స్కు ఇది వరకు నోటిఫికేషన్కి అప్లై చేసినట్టయితే మీరు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు అనుభవం ఉంది కాబట్టి. లేదు కొత్తగా అప్లై చేస్తున్నటువంటి వారైతే మరి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని పాటిస్తూ అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పీజీటీ టీజీటీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కాంట్రాక్ట్ టీచర్స్ అంటూ ఇవ్వడం జరిగింది. మరి మొదటగా దీనికి అప్లై చేయాలంటే మీరు మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకుని ఉండాలి. మరి ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఫోటో కింద సిగ్నేచర్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా 1 MB లోపు సైజ్ లోపు మరి ఫోటో సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకుని ఉండాలి. తర్వాత దీనికి అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి క్షుణ్ణంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక అప్లై చేసే ముందు ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ అనేది మన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డేటా అడిగినప్పుడు మనం ఎంటర్ చేయాలి. దాంతోపాటు మనకు సంబంధించినటువంటి అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వాటితో పాటు బేసిక్ క్వాలిఫికేషన్ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కు సంబంధించి మరి
పర్సెంటేజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకొని ఉండాలి. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మన పర్సెంటేజ్ ఎంత, ఇలా మనం బీఈడిలోను, ఒకవేళ టీజీటీ అయితే డిగ్రీలోను, పీజీటీ అయితే పీజీలోను ఎన్ని మార్కులకు ఎంత పర్సెంటేజ్ మనకు వచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు మీరు ఒకవేళ గెస్ట్ ఫ్యాకల్టీగా ఆల్రెడీ మోడల్ స్కూల్స్లో పనిచేసినటువంటి వారైతే మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మనం ఇక్కడ ఈ నాడు నేడు అనే వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒకవేళ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అనే లింక్ ఉంది. ఈ నోటిఫికేషన్స్ అనే లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇంకొక మరి ట్యాబ్లో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్లో కూడా మరి డేట్స్ అనేవి అయితే ఇప్పటి డేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆగస్ట్ 5న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 17 మధ్యలో మరి అప్లై చేసుకోవచ్చు అనే సమాచారం ఇందులో కూడా కనిపిస్తుంది. కాబట్టి దీంట్లోనే అప్లై చేసుకోవచ్చు అనేది మనకు ఇండైరెక్ట్గా ఇక్కడ తెలుస్తుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ షెడ్యూల్ అనేది క్లిక్ చేసినా కూడా మరి షెడ్యూల్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. షెడ్యూల్ కూడా కొత్త తేదీలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు మీరు ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది క్రాస్ చెక్ చేసినట్టయితే ఇక్కడ మరి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి తేదీలే ఉన్నాయి కాబట్టి దీంట్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రెస్ నోట్ అనేది మాత్రం ఇక్కడ పాత ప్రెస్ నోటే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు జనవరి 2, 2022వ తేదీన విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ అనేది ఉంది. కాకపోతే నోటిఫికేషన్ షెడ్యూల్ అనేవి కొత్తగా ఉన్నాయి కాబట్టి మరి దీంట్లోనే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉంది మనకు లింక్. వేకెన్సీస్ అనేది క్లిక్ చేసి మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను మీరు క్షుణ్ణంగా చూసుకోవచ్చు ఇక్కడ వేకెన్సీస్ అనేది క్లిక్ చేయడం ద్వారా. ఇక వేకెన్సీస్ అనేవి ఫస్ట్గా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీ కేటగిరీకి, మీ సబ్జెక్ట్కి పోస్టులు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ అలో మీ టు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో అటువంటి వారు అలో మీ టు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదు ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వారైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అనేది క్లిక్ చేసి మీకు ఇచ్చినటువంటి ఐడిని టైప్ చేస్తే మీ వివరాలను మరలా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మరి మీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మరి అందులో ఉన్నటువంటి వివరాలను మార్చుకోవడానికి వీలు లేదు కాబట్టి మొదటగా మీరు 1కి 2 సార్లు సబ్మిట్ చేయకముందే మీ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి. మరి ఒకసారి మనం న్యూ రిజిస్ట్రేషన్ చూసినట్టయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే లింక్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మొదట ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ మీరు ఆల్రెడీ గెస్ట్ టీచర్గా పనిచేశారా అని ఫస్ట్లోనే అడుగుతుంది. ఒకవేళ పని చేస్తున్నట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి, కాకపోతే నో అని క్లిక్ చేయండి. మీరు నో అని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు ఒకవేళ మీరు పని చేస్తున్నట్టయితే అక్కడ మీరు ఎస్ అనేది క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేస్తే మరలా మీకు వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేవి అడగడం జరుగుతుంది. ఒకసారి మనం ఎస్ అని క్లిక్ చేద్దాం. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఏ జిల్లాలో పనిచేశారు, తర్వాత ఏ మండలంలో పనిచేశారు, తర్వాత ఏ స్కూల్లో అంటే ఏ మోడల్ స్కూల్లో మీరు ఇప్పటి వరకు పనిచేశారు లాంటి వివరాలన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఏపీఎంఎస్ గుత్తి అని ఇక్కడ ఏదో ఒక పేరు సెలెక్ట్ చేశాను. తర్వాత ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అంటే ఏ డేట్ నుంచి మీరు ఇప్పటి వరకు పనిచేశారు అనే వివరాలు ఇక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే పనిచేశారో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు ఇప్పటి వరకు పనిచేశారు అనే వివరాలు అయితే ఇందులో పూర్తిగా అడగడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు ఒకవేళ మీరు పని చేయలేదనుకోండి నేరుగా అక్కడ నో అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది దాని దగ్గర నుంచి ఓపెన్ అవుతుంది. లేదు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేసి ఈ డేటా అనేది ఎంటర్ చేయాలి. ఎక్స్పీరియన్స్డ్కి నాన్ ఎక్స్పీరియన్స్డ్కి తేడా ఏంటి అంటే జస్ట్ ఈ బాక్స్ మాత్రమే. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటే ఆల్రెడీ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి వారికి మరి మీ యొక్క సమాచారం అనేది ఇక్కడ ఫస్ట్లో వస్తుంది. పనిచేసినటువంటి వారికి, పని చేయనటువంటి వారికి అయితే నేరుగా ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనే దాని దగ్గర నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి దాన్ని కూడా మనం క్రాస్ చెక్ చేద్దాం. గెస్ట్ టీచర్ అనేది మనం క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత అప్లై అలో మీ టు అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేసాం. న్యూ రిజిస్ట్రేషన్ అనేది కూడా క్లిక్ చేసాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు నో అని క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూడండి మనం నో అని క్లిక్ చేయగానే నేరుగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనే దాని దగ్గర నుంచి మరి ప్రారంభమైంది. ఇదివరకు ఎస్ అని క్లిక్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకు అడగడం జరిగింది. దాంతోపాటు మీరు పైన ఎస్ అని క్లిక్ చేశారు కాబట్టి మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్కు సంబంధించిన
పీడిఎఫ్ ఫైల్ను అప్లోడ్ చేయండి అంటూ ఇక్కడ ఒక లింక్ అనేది సపరేట్గా వస్తుంది. ఎవరైతే మరి ఎస్ అని క్లిక్ చేసి ఉంటారో ఎక్స్పీరియన్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా దానికి ఇక్కడ అడుగుతుంది. లేదు ఒకవేళ మీరు నో అని క్లిక్ చేసింటే నేరుగా ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే అప్లోడ్ చేయండి అని అడుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటికే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారో అటువంటి వారు మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో వచ్చే విధంగా మరి సిద్ధం చేసుకుని పెట్టుకుంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని క్లిక్ చేసి ఆ ఫైల్ని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనం అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనే విషయానికి వచ్చినట్టయితే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనే దాని దగ్గర మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయండి. మీ పేరు 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ దగ్గర మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్, మంత్, ఇయర్ అనేది ఎంటర్ చేయండి. మరి ఈ డేటా అంతా ఎంటర్ చేసేటప్పుడు 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ దగ్గర మీ జెండర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వారైతే ఎస్ అని క్లిక్ చేయండి, కాకపోతే నో అని క్లిక్ చేయండి. మాక్సిమం ఇది ఆంధ్రప్రదేశ్ వారికే కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ వారు ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అనే దాని దగ్గర మీ యొక్క అడ్రస్ టైప్ చేయండి. మొదటగా డోర్ నంబర్ టైప్ చేయండి. తర్వాత మీరు ఉండే స్ట్రీట్ పేరు టైప్ చేయండి. తర్వాత మీ యొక్క టౌన్ పేరు టైప్ చేయండి. తర్వాత డిస్టిక్ అన్నప్పుడు ఇక్కడ ప్రెసెంట్ డిస్టిక్ అని ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ వరకు టైప్ చేసి ఇక్కడ డిస్టిక్ అన్నప్పుడు ఈ ప్రెసెంట్ డిస్టిక్ అనే దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్టిక్ అన్ని కూడా కొత్త డిస్టిక్స్ పేర్లు ఉన్నాయి కాబట్టి మీ డిస్టిక్ ఏదో కొత్త డిస్టిక్ పేరు మీరు సెలెక్ట్ చేసుకోండి. మరి జోన్స్ అయితే మొత్తానికి 4 జోన్లే ఉన్నాయి. ఇది వరకు వీడియోలో మనం చెప్పినట్టుగా 4 జోన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనంతపూర్ జిల్లా తీసుకున్నాం అనుకోండి. అనంతపూర్ జిల్లా కింద మరి టోటల్గా జోన్ 4 కింద ఉంటుంది. ఇది వరకు అనంతపురం జిల్లాలో కేవలం అనంతపూర్ మాత్రమే ఉండింది. ఇప్పుడు అనంతపూర్ని 2 పార్ట్స్ చేసి అనంతపూర్ మరియు సత్యసాయి జిల్లాగా మార్చడం జరిగింది. కాబట్టి జోన్ 4లో ఇది వరకు 4 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఆ జిల్లాల సంఖ్య పెరగడం జరిగింది. కానీ జోన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి అదే ప్రామాణికంగా తీసుకుని జోన్స్ అనేవి తీసుకోవాలి. ఇక ప్రెసెంట్ డిస్టిక్ అనేటప్పుడు మీ యొక్క ప్రెసెంట్ డిస్టిక్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మండల్ అనే దాని దగ్గర మరి మీరు ఇక్కడ మీ యొక్క మండల్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ అనే దాని దగ్గర పిన్ కోడ్ టైప్ చేయండి. మొబైల్ నంబర్ అనే దాని దగ్గర మీ యొక్క మొబైల్ ఏదైతే ప్రెసెంట్ వర్క్ అవుతుందో అటువంటి మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత వర్కింగ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ను ఫుల్గా ఎంటర్ చేయండి. ఇక కమ్యూనిటీ దగ్గర మీరు ఏ క్యాస్ట్కి చెందినటువంటి వారు సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే క్యాస్ట్ని బట్టి మీకు పోస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ తప్పు చేస్తే మరి అక్కడ మొత్తానికి మోసం జరుగుతుంది కాబట్టి క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మరి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మ్యారిటువల్ స్టేటస్ పెళ్ళి అయితే మ్యారీడ్ అనండి, కాకపోతే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, కాకపోతే నో అని క్లిక్ చేయండి. ఇక ఆర్ యూ క్లైమింగ్ లోకల్ క్యాడర్ అండర్ జివో నంబర్ 133 ఇది 33 కాదు ఇది 133. ఇది వరకు కూడా 33 అని వచ్చింటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. ఇప్పుడు ఇది 133 అలాగే ఇక్కడ 33 అనే కనిపిస్తుంది, కాకపోతే ఇది జివో ఎంఎస్ నంబర్ 133. అసలు ఈ జివో ఎంఎస్ నంబర్ 133 ఏం చెప్తుంది అంటే మరి ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు మైగ్రేట్ అయ్యి ఉంటారో మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి వారే తెలంగాణ నుంచి ఆంధ్రాకు మైగ్రేట్ అయి ఉంటే అటువంటి వారికి కూడా మరి లోకల్ క్యాండిడేట్ గా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అని ఎవరు సెలెక్ట్ చేయాలి, నో అని ఎవరు సెలెక్ట్ చేయాలంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు మైగ్రేట్ అయి ఉంటారో అటువంటి వారు మాత్రమే ఎస్ అని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఆర్ యూ మెరిటోరియస్ అట్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఉన్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పీజీటీనా టీజీటీనా. ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ అయితే పీజీటీ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పీజీటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ అడగడం జరుగుతుంది. మరి ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. లేదా టీజీటీ అయితే టీజీటీ సెలెక్ట్ చేసి మరి ఆ సబ్జెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ అనే దాని దగ్గర మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా మరి అకాడమిక్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే మనం పీజీటీ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ పీజీస్ వస్తూ ఉన్నాయి, ఎంఏ ఎంఎస్సి ఇలా మీరు ఏదైతే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో ఆ క్వాలిఫికేషన్ను మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్లో మీ యొక్క
మార్క్ లిస్ట్ని రెఫర్ చేస్తూ మాక్సిమం మార్క్స్ అనేవి ఎంటర్ చేయండి. తర్వాత మార్క్స్ సెక్యూర్డ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఎంటర్ చేయండి. ఇక్కడ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే బీఈడి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మాక్సిమం మార్క్స్ ఎంటర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో వాటిని ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది. ఇక ఆర్యు పిహెచ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఇక మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేర్లు కూడా చూస్తూ ఉన్నాం. జోన్ 1 అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అని. జోన్ 2 అంటే ఈస్ట్ గోదావరి, కృష్ణా, వెస్ట్ గోదావరి. జోన్ 3 అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అని. జోన్ 4 అంటే అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, కడప అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఆల్రెడీ మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఉంటారు కదా, దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసి ఆ ఫైల్ను సెలెక్ట్ చేసి మరి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ క్యారెక్టర్స్ను యాజ్ ఇట్ ఈస్గా ఈ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి మరి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. లేదు ఒకవేళ గెస్ట్ ఫ్యాకల్టీ వారికి అయితే ఇక్కడ ఇంకొక చూస్ ఫైల్ అనే ఇంకో ఆప్షన్ వస్తుంది. అటువంటి వారు ఇక్కడ చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసి మీరు ఏవైతే సర్వీస్ సర్టిఫికేట్స్ మరి పనిచేసినటువంటి సర్వీస్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ మీరు సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే సర్టిఫికేట్ ఉంటే ఒకటే పీడిఎఫ్ ఫైల్లో పెట్టండి. లేదు 2-3 ఉన్నా కూడా మీరు పీడిఎఫ్ ఫైల్లో వాటిని కూడా పెట్టవచ్చు. అందుకే ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అని ఇచ్చారు. కాబట్టి అవన్నీ కూడా ఒకటే పీడిఎఫ్ ఫైల్లో వచ్చే విధంగా ఫస్ట్ మరి సిద్ధం చేసుకొని తర్వాత అప్లై చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. వాటన్నిటిని అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు కంప్లీట్ ప్రాసెస్ అనేది పూర్తి చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ అప్లికేషన్ ఐడి అంటూ మీకు ఒక నంబర్ రావడం జరుగుతుంది. మరి ఈ నంబర్ను ఒక చోట మీరు నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ నాడు నేడు అనే సైట్లోకి మనం వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ అప్లైడ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అలౌ మీ టు అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అనేది మనం క్లిక్ చేసి మనం ఏదైతే ఇప్పుడు నంబర్ నోట్ చేసుకున్నామో ఆ నంబర్ని ఇక్కడ టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే మన వివరాలు మరోసారి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక్కసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి వివరాలను మార్చుకోవడానికి అంటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అప్లై చేయడానికి ముందు అంటే సబ్మిట్ బటన్ని నొక్కక ముందే మీరు అన్ని కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా మీరు ఏపీ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఈ 282 పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి ఇది కంప్లీట్ ప్రాసెస్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఈ మోడల్ స్కూల్స్ పీజీటీ మరియు టీజీటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.